హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ ఈవినింగ్. ఈ రోజైతే మేమైతే మా స్మైలీ వాళ్ళ అమ్మమ్మల ఇంటికి అయితే పోతున్నాం, మా తమ్ముల ఇంటికి అయితే పోతున్నాం. అందరైతే రెడీ అయి ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 8:40 అవుతుంది. ఎందుకంటే నేను స్టూడియో నుంచి వచ్చేసరికి ఈ టైం అయింది. నేను వచ్చేసరికి పాప మా బిడ్డ వండుకొని ఉన్నది. నేను వచ్చినాక లేచిన తర్వాత పోదామని చెప్పింది. అందుకని చెప్పి మాకు నైట్ జర్నీ అయితే దగ్గర, ఎందుకంటే మాకు మంచిర్యాల నుంచి తాండూరుకు పోవడానికి కొంచెం సౌలత్ ఉంటుంది కాబట్టి పోతాను. ఇక రేపు పోషమ్మని దేవుని చేసుకున్న తర్వాత మళ్ళీ మేము సాయంత్రం రిటర్న్ అవుతాం కంపల్సరీగా. ఎందుకంటే నాకు మండే నుంచి మళ్ళీ వీక్ డే కాబట్టి స్కూల్ ఉంటుంది. మళ్ళీ మాకు ఏమన్నా రెడీ మా స్మైలీ గారిని అయితే లేపుతుంది. ఈ వాటర్ బాటిల్ మనకే కదండి. ఇక రైట్, ఇక కార్ తాళం అయితే ఒకటి తీసుకొని పోదాం. మళ్ళీ అమ్మమ్మ ఇంటికి పోతానావా? మళ్ళీ రేపు వచ్చిన తర్వాత మండే రోజు స్కూల్కి పోవాలేవా? మళ్ళీ నువ్వు మేడం నిన్ను గుడ్ అని చెప్తుందట కదా. గుడ్ అంట అని తెలుసా? కొన్ని వాటర్ తాగు. వాటర్ తాగినాక నిర్దమాప్తు పోయిన తర్వాత పోదాం. కొన్ని కార్లో పోయినాక వండుకునుడే కదరా. ఏది మళ్ళాడు బ్యాగ్ అయితే రెడీ. 9 అవుతుంది టైం. ఇక మా బిడ్డ అయితే ఇప్పుడైతే మొత్తానికైతే మంచిగా నుంచి స్టార్ట్ అయినా. ఇంకొక 10 నిమిషాలు అయితే మా బిడ్డ వండుకుంటుంది. స్మైలీ నువ్వు వండుకుంటావు కదరా కార్లో? చెప్పావురా, గిట్ చూసి చెప్పు. నువ్వు కార్లో వండుకుంటావా పండుకోవా? అని చెప్పరా, పండుకోవా? చెప్పలేదా, మేము ఆల్రెడీ మంచిర్యాల నుంచి వచ్చేసరికి 4 వే ఎక్కసరికి అయితే మా బిడ్డ వండుకున్నది. ఎందుకనంటే నిద్ర మత్తులు ఉన్నది కాబట్టి అయితే టోల్ గేట్ కాడికి వచ్చేసినాం 1/2 గంటల. హైవే చీకటి కాబట్టి నైట్ పెట్రోల్ అయితే కొట్టించుకొని పోవాలి వెహికల్లా. అందుకని బంక్ కాడికి అయితే వచ్చేసిన. మా బిడ్డ 9:30 10కి లేసరికి వచ్చి ఇటు పోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి నైట్ జర్నీ చేయడానికి కారణం అంతే. మాకు దగ్గరనే కాబట్టి పెద్దగా ఎఫెక్టబుల్గా ఏముండదు కాబట్టి నైట్ జర్నీ చేయడానికి కారణం అది. శనివారం సంత, ఇది తాండూరు శనివారం సంత. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇక జనాభా అయితే అంత ఖాళీ అయిపోయింది. మొత్తం అన్ని క్లోజ్ చేస్తాను, ఆల్మోస్ట్ క్లోజింగ్. ఇక ఇది తాండూరు శనివారం సంత ఫుల్ ఫేమస్. ఈ ఆటోలు అన్ని మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతారు. ఆటోలు అటు స్టార్ట్ అయి ఉన్నది. మెల్లది కుప్పు ఉన్నదా? ఏం కాదు, అటు దిగుతావా మరి? మెల్లగా నాడు జాగ ఏడున్నా చూద్దాం. మంచిగా ఉందా? బాగుందా? ఇక్కడ జాతర బోర్ల సెట్ కూడా ఉన్నదా? ఇక ఇక్కడ ఏమైంది? బాలు అరే ఎవరిచ్చిర్రు అది? స్మైల్గా ఈ జిలేబీ ఎక్కడ ఎవరిచ్చిర్రు చెప్పవు? అంకుల్ ఇచ్చిండా? ఒకటి ఇచ్చిండా ఫ్రీగా? అబ్బా అన్నం తిన్నా. డాక్టర్ సెట్ ఏది? మార్నింగ్ దా చెప్పులేసుకో ఒకసారి. మనం ఎటు తిరిగేస్తావు? సైకిల్ మీద వద్దుదా తక్కువ ఇచ్చుడిగా. బాయ్ బాయ్ చెప్పవు. అయిపోయిందా? దా. అరే అయిపోయిందా? అయిపోయిందా? మొత్తం కంప్లీట్ అయింది. మా బిడ్డ స్కూల్ పోకుంటే ఏడుతుందని చెప్పి ఒక నెంబర్కి అతను కొట్టిండు కదా. చెప్పవురా, ఇది చూడియో కొట్టిందా? సరే పా ముట్టుకోని
తింటావు నువ్వు కొన్ని తింటావు. ఆల్మోస్ట్ దగ్గర నడుచుకుంటూ వచ్చేసారు మా వాళ్ళందరూ. మేమేమో మెల్లగా మణిమావ ఏంటి కానీ ఇది చూడవు. ఇవాళ మనకి ఎన్ని కోళ్ళు కొత్తాను? 2 కోళ్ళు కొత్తాను. 1 2 3 కోళ్ళ చేసే దగ్గరకు వచ్చినాం కదా. చూడు పోతారు మన వాళ్ళు. మా స్మైలీ గాడైతే ఏమేమి కొనుక్కున్నాను? నువ్వు బొమ్మలు కొనుక్కున్నారు స్మైలీ? కొన్నావా? బెలూన్ డాక్టర్ సెట్ అయితే కొనుక్కున్నది. ఇక రాత్రి అయితే ఫుల్ లేట్ అయింది. రాత్రి 2 అయింది దేవుంది అవన్నీ చేసేసరికి. ఇవాళ లేచినాం, పొద్దున్న లేచినాక దేవుని దర్శనం చేసుకున్నాం. ఇక దేవుళ్ళని అయితే చేసుకుని తిన్నాం. ఇక వెళ్తాం ఇంటికి. మేము 4 ఎక్కినాం. 4 ఎక్కి 3 నిమిషాలు అవుతుంది. మా బిడ్డ ఆల్రెడీ వండుకునేది. పొద్దున్న దాకా ఆడింది కార్లో. మనం అంతా మామూలుగా ఏసీ వేసుకునేసరికి మనకు కూడా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి నిద్ర అవుతుంది. ఎందుకు పోయినా అంటే ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 అవుతుంది. కొంచెం తొందరగా పోయిన తర్వాత కటింగ్ షాప్ పోవాలి. కటింగ్ కొనికి మనకు ఏంటి నెంబర్ ఉన్నది, అపార్ట్మెంట్ ఉన్నది. 7 పోవాలి. అందుకని చెప్పేసి అయితే తొందరగా అయితే వెళ్తాను. వర్క్ కూడా కొంచెం ఉన్నది. ఒక 6 o'clock లోపు కొంచెం చిన్న వర్క్స్ ఉన్నాయి. కొంతమందిని కలవాలి, క్లయింట్లో డబ్బులు ఇస్తానని చెప్పారు, పోవాలి. అందుకని చెప్పేసి అయితే తొందరగా వెళ్తాను. లేకపోతే ఇంకొక 1 hour 1.5 hour ఉండి అర్థం కావచ్చు. కానీ ఇక రాలేదు. ఎప్పుడైతే బ్యాగులు అయితే తీసుకొచ్చినాం. మా బిడ్డ లేచి ఇట్లా ఇప్పుడు వేసింది. డోర్ వేసే కరెంట్ లేనట్టున్నాయి. కిటికీలు అనేది స్మైలీ నువ్వు కార్లో వండుకున్నావు తెలుసా? నేను పండుకున్నావు బాగాసేపు. ఇవన్నీ తీసేసుకున్నా. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా 45 minutesలో మంచి వాళ్ళకి అయితే వచ్చేసినాం.